క్రెడిట్ కార్డులతో రెంట్ పేమెంట్ చెల్లింపులు చేసేవారికి చేదు వార్త. ప్రముఖ ఫిన్టెక్ సంస్థలైన ఫోన్ పే, పేటీఎం, క్రెడిట్ సేవలను నిలిపివేశాయి. ఆర్బీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవల కాలంలో చాలా మంది ఈ రెంట్ పేమెంట్ ఆప్షన్ను వినియోగిస్తూ ఉన్నారు. నగదు కొరత ఉన్న సందర్భాల్లో దీనిని ఉపయోగించుకొని క్రెడిట్ కార్డు ద్వారా మరో అకౌంట్కు సొమ్ము బదిలీ చేసి అక్కడి నుంచి నగదు పొంది తమ అవసరాలు తీర్చుకుంటున్నారనేది అసలు నిజం. ఈ నేపథ్యంలో ఆర్బీఐ విడుదల చేసిన నోటిఫికేషన్ కారణంగా ఈ సేవలకు బ్రేక్ పడింది. అయితే పేమెంట్ అగ్రిగేటర్లు, గేట్వేలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నిబంధనలను కఠినతరం చేసింది. అయితే ఆయా సంస్థలతో నేరుగా సంబంధం లేని సంస్థలకు లావాదేవీలు ప్రాసెస్ చేయకూడదని సెప్టెంబర్ 15న ఆదేశాలు జారీ చేసింది. కేవైసీ వెరిఫికేషన్ పూర్తయిన మర్చెంట్లకు మాత్రమే చెల్లింపులు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే రెంట్ పేమెంట్ విషయంలో ఓనర్స్ ఎవరు రిజిస్టర్డ్ వ్యాపారులు కాదు. దీంతో ఫిన్టెక్ సంస్థలు ఈ పేమెంట్స్ ను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో ఇన్నాళ్ళు క్రెడిట్ కార్డులపై ఆధారపడి రెంట్ పేమెంట్ చేసే వారికి ఇది ఇబ్బందికరంగా మారనుంది. అయితే ఫిన్టెక్ సంస్థలు అందించే అద్దె చెల్లింపు ఆప్షన్ వినియోగించుకొని చాలా మంది క్రెడిట్ కార్డు ద్వారా తమ నగదు అవసరాలు తీర్చుకుంటున్న విషయాన్ని బ్యాంకులు ముందుగానే గుర్తించాయి. దీంతో ఈ క్రమంలోనే హెచ్డిఎఫ్సి జూన్ 26న క్రెడిట్ కార్డు కస్టమర్లకు పంపిన ఈ ఈమెయిల్లో ఫిన్టెక్ యాప్ల ద్వారా క్రెడిట్ కార్డులను ఉపయోగించి చేసే అద్దె చెల్లింపులపై ప్రతి లావాదేవీకి 3,000 రూపాయల నుంచి 1% వరకు రుసుమును విధించనున్నట్టు తెలిపింది. అయితే అంతకుముందు ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ రెంట్ పేమెంట్స్ పై రివార్డ్ పాయింట్లను నిలిపివేశాయి. మార్చి 2024 నుంచి ఫోన్ పే, పేటీఎం, మొబిక్విక్, ప్రీచార్జ్, అమెజాన్ పే వంటి ఫిన్టెక్ కంపెనీలు క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లింపుల స్వీకరణను నిలిపివేశాయి. అయితే కొన్ని వినియోగదారులకు మరిన్ని కేవైసీని చేయడంతో తిరిగి రెంట్ పేమెంట్ చేసే అవకాశం కలిగించాయి. క్రెడిట్ కార్డు ద్వారా జరుగుతున్న ఈ దుర్వినియోగాన్ని పసిగట్టిన కొన్ని ఫిన్టెక్ సంస్థలు కూడా కొన్నాళ్ల పాటు రెంట్ పేమెంట్ ఆప్షన్ను నిలిపివేశాయి. క్రెడిట్ కార్డులను ఉపయోగించి భారీగా అద్దె చెల్లింపులు చేస్తుండటంతో ఆర్బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలతో ఇకపై ఆయా యాప్లను ఉపయోగించి రెంట్ పేమెంట్స్ అవకాశం ఉండదు. అయితే ఈ క్రమంలో క్రెడిట్ కార్డు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి అయితే ఎదురైంది. అయితే ఆర్బీఐ సవరించిన మార్గదర్శకాల ప్రకారం తమతో ప్రత్యక్ష ఒప్పందాలను కలిగి ఉన్న పూర్తి కేవైసీ ప్రక్రియను పూర్తి చేసిన వ్యాపారుల లావాదేవీలను మాత్రమే ప్రాసెస్ చేయడానికి పేమెంట్ అగ్రిగేటర్లు, పేమెంట్ గేట్వేలకు అనుమతి ఉంటుంది. దీంతో ఈ యాప్లు ఇకపై తమ ప్లాట్ఫామ్లలో అధికారిక వ్యాపారులుగా నమోదు కాని భూస్వాములకు అద్దె చెల్లింపులకు సులభతరం చేయగలవు. దీంతో ఈ యాప్లు ఇకపై తమ ప్లాట్ఫామ్లలో అధికారిక వ్యాపారులుగా నమోదు కాని భూస్వాములకు అద్దె చెల్లింపులను సులభతరం చేయలేవు.